మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా లొంగిపోయారు. మొత్తం 4 బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న మావోయిస్టులు మొత్తం 124 ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన వారిలో 125 మంది ఛత్తీస్గఢ్ చెందినవారు కాగా 125 మంది ఛత్తీస్గఢ్ చెందినవారు కాగా 4 తెలంగాణ, 1 ఏపీకి చెందిన వారు ఉన్నట్లుగా డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ స్టేట్ కమిటీ ఇక లేదని డీజీపీ స్పష్టం చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సూచన మేరకు మావోయిస్టులు ఒక్కొక్కరిగా లొంగిపోతున్నట్లు డీజీపీ తెలిపారు. లొంగిపోయిన వారిలో 3 స్టేట్ కమిటీ, 10 మంది డివిజనల్ కమిటీ, 40 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నట్లు చెప్పారు. దేవ్జీకి చెందిన పిఎల్జీఏ కమిటీ మొత్తం ప్రభుత్వం ఎదుట సరెండర్ అయినట్లు తెలుస్తుంది. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లారాజిరెడ్డి గన్మెన్లు ఉన్నారు. వారితో పాటు మావోయిస్టు పార్టీలోని కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్లు, పిఎల్జీకి చెందిన బెటాలియన్ పూర్తిగా లొంగిపోయిందని డీజీపీ వెల్లడించారు. లొంగిపోయిన వారికి తక్షణ సహాయం అందజేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా మావోయిస్టు కీలక నేత, మావోయిస్టు దళపతి అయిన గణపతి కూడా లొంగిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. రాష్ట్రంలో హింసకు తావు లేదని, శాంతి మార్గం ద్వారానే, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇంకా గణపతి కూడా లొంగిపోవాలని, ఆయన ప్రజా జీవితానికి పూర్తిగా రక్షణ కల్పిస్తామని, ఇక లొంగిపోయిన మావోయిస్టులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ వీరికి అవసరమైన తక్షణ సాయం అందించడమే కాకుండా వారికి ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.